ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా నిత్యం వారిని పూజిస్తూ వారి యొక్క ఆశీస్సులతో తమ తమ జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా, శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహాపాపమో మనందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని శ్రీవారి సొమ్ముని దోచుకొని ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. క్రైమ్ నంబర్ 470/2024 మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం, అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం. కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని. న్యూఢిల్లీలో పంజాబీ బాగ్ వద్ద ఉన్నటువంటి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్ వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలేబాబా డైరీకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సరఫరా చేయటం జరిగింది. మోనోగ్లైసిరైడ్, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్,
మోనోగ్లైసరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది. అవి కూడా చిన్న మొత్తంలో కాదండి, దాదాపు 7,94,76,750 రూపాయలు విలువైనటువంటి 6.5 లక్షల కిలోల రసాయనాల్ని బోలేబాబా డైరీకి సరఫరా చేశారు. 2022 నుంచి 2024-25 మధ్య 6.5 లక్షల కిలోల రసాయనాలు, 7,94,00,000 విలువైనటువంటి రసాయనాలు, మోనోగ్లైసరైడ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటువంటి రసాయనాలని బోలేబాబా డైరీకి ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి సరఫరా చేశాడు. వాటిని ఉపయోగించి బోలేబాబా డైరీ వారు టీటీడీకి కల్తీ నెయ్యిని వారు సరఫరా చేయటం జరిగింది. ఎంత మొత్తంలో సరఫరా చేశారండి? 68.17 లక్షల కిలోలు, అంటే దాదాపు 251 కోట్ల విలువైనటువంటి 68.17 లక్షల కిలోల అడల్ట్రేటెడ్ గీ టీటీడీకి సరఫరా చేయటం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 8 కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి 68.17 లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి 251 కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి. దీనికి ఏమి జవాబు చెప్తారు? ఇవాళ వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్ళు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా? ఏది? దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? దాదాపు 8 కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు, 6.5 లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి? అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయటపెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు, వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు? ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి?